నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు ద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సీతామ్మవారు హితవచనాలు పలికిన తర్వాత రామచంద్రమూర్తి చాలా సంతోషించి ఆ వచనాలని, ఆవిడ పలికినటువంటి వచనాలని ఆయన చాలా కొనియాడాడైనా మెచ్చుకున్నాడు. అయితే నిర్వైరులైనటువంటి వాళ్ళ మీద ఎప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలని శస్త్రాలని ఎప్పుడు ఉపయోగించరు కదా. అందువల్ల ఆయన తాను అక్కడ చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటో వాడు తెలియజేశాడు. ఆ ఋషులందరూ కూడా ఆయన్ని వేడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భయంకరమైన నర్మాంస భక్షకులైనటువంటి రాక్షసులందరూ ఏ విధంగా ఋషులందరినీ కూడా హింసించి వాళ్ళని సంహరించి వాళ్ళ మాంసం తినడం అని చేస్తున్నారు. అందువల్ల రాముడిని వాళ్ళు అందరూ వేడుకున్నారు, మమ్మల్ని రక్షించు నాయనా అని చెప్పేసి. అందుకని వాళ్ళకి నేను అభయం ఇచ్చాను, అటువంటి రాక్షసులందరినీ అంతమొందిస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చాను. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ అభయాన్ని, ఆ విధంగా చేస్తానటువంటి ప్రతిజ్ఞను మాత్రం నేను తప్పనిసరిగా నెరవేరుస్తాను అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు
ఇంకా ముందుకి అరణ్యంలో నడవడం మొదలుపెట్టారు. అగ్రత ప్రయయౌ రామ సీతా మధ్యే సుశోభన పృష్ఠతస్తు ధనుష్పాణిర్లక్ష్మణో అనుజగామః. ఇక్కడ రాముడు ముందు నడుస్తున్నాడు, మధ్యలో సీతాదేవి నడుస్తుంది. పృష్ఠతస్తు వెనకాల ధనుష్పాణి అయినటువంటి లక్ష్మణుడు కూడా నడుస్తున్నాడు. ఆ రకంగా వాళ్ళు బయలుదేరారు. తౌ పశ్యమానౌ వివిధాన్ శైలప్రస్థాన్ వనాని చ నదీశ్చ వివిధారమ్య జగ్మతు సహ సీతయా. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణులు సీతతో సహా నడుస్తూ అనేకమైనటువంటి శైలప్రస్థాన్ అంటే పర్వత శిఖరాలని, వాటిని అలాగే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అరణ్యాల్ని, అనేకమైనటువంటి నదుల్ని అవన్నీ చూస్తూ రమ్యమైనటువంటి ఎంతో అందమైనటువంటివి అవన్నీ చూసుకుంటూ నడుస్తూ ఉన్నారు. సారసాంశ్చక్రవాకాంశ్చ నదీ పురినచారిణ సరాంసి సపద్మాని యుతాని జలజై ఖగై. అక్కడ నడుస్తుంటే ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ నదులు ఉన్నాయి, చాలా నదులు అని చెప్పారు కదా, ఆ నదుల ఒడ్డున సారసములు అనేటువంటివి అంటే అక్కడ కొంగలు, చక్రవాకములు ఇవన్నీ కూడా ఆ ఒడ్డున సంచరిస్తూ ఉంటాయి. అలాగే సరస్సులు కూడా ఉన్నాయి. నదులే కాకుండా, నదులు అంటే ప్రవహించేటువంటివి ఇవన్నీ నదులు. సరస్సులు అనేటువంటివి అవి ఉన్నాయి, అంటే లేక్స్ అన్నమాట సరస్సులు అనేటువంటివి. ఆ సరస్సుల్లో పద్మాలు బాగా వికసించినటువంటి పద్మాలు ఉన్నాయి. అందులో నీటి పక్షులతో కూడినటువంటివి, ఇంకా నీటి పక్షులు అనేకమైనటువంటి పక్షులు ఉంటాయి. సరస్సులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నీటి పక్షులన్నీ చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. యూథబద్ధాశ్చ పృషతాన్ మదోన్మత్తాన్ విషాణినః మహిషాశ్చ వరాహాశ్చ గజాంశ్చ ద్రుమవైరిణః. ఇంకా అక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మృగములు, జంతువులు ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద కొమ్ములు కలిగినటువంటి మహిషాశ్చ అడవి దున్నలు ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్ద కొమ్ములతో ఉంటాయి. అవి కూడా గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎదురు ఎవరన్నా వచ్చారంటే ఇంకెవరు బతకరన్నమాట, అలాంటి భయంకరంగా ఉంటాయి అవి. అలాగే వరాహంశ్చ అడవి పందులు అవి కనిపిస్తున్నాయి మధ్యలో. ఇంకా ద్రుమవైరిణః గజాంశ్చ చెట్లకి, వృక్షాలకి శత్రువులుగా ఉన్నటువంటివి ఏనుగులు. అదేమిటిది అంటే ఏనుగులకి అలవాటు ఏంటంటే వాటికి అలాగా మద జలం కారుతూ ఉంటుంది, దానివల్ల వాటికి దురద పుడుతూ ఉంటుంది. అవి ఏం చేస్తాయి, ఏ చెట్టు కనబడేది ఆ చెట్టు కేసు రుద్దేస్తూ ఉంటాయి. ఆ రుద్ర ఆ బలంతోనూ ఆ చెట్టుకున్నటువంటి బెరళ్ళు కాస్త ఊడిపోతూ ఉంటాయి. అందుకని ద్రుమవైరిణః అన్నాడు. ద్రుమం అంటే చెట్లు, వాటికి శత్రువులైనటువంటి ఈ గజయూథపాహ గజాంశ్చ ఏనుగులు అవి. తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే తదృశు సహితారమ్యం తటాకం యోజనాయుతం. ఆ రకంగా వాళ్ళు బయలుదేరి నడుస్తూ వెళుతూ ఉండగా దివాకరే లంబమానే, దివాకర అంటే సూర్యుడు, ఆయన లంబమానే అంటే కిందకి దిగిపోతున్నాడు, అంటే సాయంత్రం అవుతుందన్నమాట. అప్పుడు ఒక రమ్యమైనటువంటి అందమైనటువంటి ఒక సరస్సుని చూశారు. ఆ సరస్సు ఎంత పెద్దదిగా ఉందో, ఒక యోజన విస్తీర్ణంగా ఉందిట. చూసారా, మనకి హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటినప్పుడు శతయోజన విస్తీర్ణ అంటారు, 100 యోజనాలతో ఉన్నటువంటి సముద్రం అది. ఇక్కడ ఉన్నటువంటి సరస్సు ఒక యోజనం విస్తీర్ణంగా ఉంది. యోజనం అంటే కూడా చాలా పెద్దదన్నమాట అది. అంత విస్తీర్ణమైనటువంటి విశాలమైనటువంటి విధంగా ఉంది ఆ సరస్సు. యోజనాయుతం, యోజనం వైశాల్యంతో ఉంది. పద్మ పుష్కర సంబాధం
గజయూధైరలంకృతం. ఆ సరోవరంలో పద్మములు అనేటువంటివి, అలాగే తెల్ల కలవులు అనేటువంటివి, ఈ రెండు కూడా ఉన్నాయి. అక్కడ పద్మాలు ఉన్నాయి, తెల్ల కలవులు ఉన్నాయి. అందులో పైగా ఆ సరోవరంలో ఏం చేస్తున్నాయంటే ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి స్నానం చేస్తున్నాయి. అందులో ఈ అరణ్యంలో ఏం చేస్తుంటే ఏనుగులు వచ్చి గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉండి ఎక్కడ బాగా పెద్ద సరోవరం కనబడితే అందులో దిగి స్నానం చేస్తుంటాయి ఏనుగులు. సారసైర్ హంస కాదంబై సంకులం జలజాతిభి. అలాగే అక్కడ రాజహంసలైనటువంటివి, రాజహంసలు, తర్వాత కలహంసలు, కొంగలు, ఇంకా నీటి పక్షులు, అనేకమైనటువంటి జాతుల పక్షులు అవన్నీ కూడా ఆ పెద్ద సరోవరంలో ఉన్నాయి. అందుకని ఎంతో అందమైనటువంటి సరోవరం అది. ప్రసన్న సలిలే రమ్యే తస్మిన్ సరసి శుశ్రువే గీతవారిత్ర నిర్ఘోషో నదు కశ్చన దృశ్యతే. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? ప్రసన్నంగా ఉన్నాయి. అంటే ప్రశాంతంగా, ప్రసన్నంగా, ఆ నీళ్ళు అలలతో కొట్టుకోవడం లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలాగా ఆ సరస్సు దగ్గరికి వెళుతుంటే ఆ సరస్సులోంచి గీత వాదిత్ర నిర్ఘోష, ఎవళ్ళో పాడుతూ సంగీతం చక్కగాను, వాయిద్యాలు, పాట అవి వినపడుతున్నాయి. సరస్సులోంచి ఎలా వినపడుతున్నాయి? ఎవరు కనబట్టలేదు. ఎవరన్నా పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు ఎక్కడ కనబడుతున్నారో ఎవరు కనబట్టలేదు. కానీ సరస్సు దగ్గరికి వెళ్ళిన కొద్దీ అందులోంచి చక్కటి సంగీతము, వాయిద్యములు ఇవన్నీ వినబడుతున్నాయి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తత కౌతూహలాద్రామో లక్ష్మణశ్చ మహారథ మునిం ధర్మభృతం నామ ప్రష్టుం సముపచక్రమే. ఆ కూడా ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమం నుంచి కూడా కొంతమంది వీళ్ళతో వస్తున్నారు కదా దారి చూపించడం కోసం. ఆ వస్తున్నటువంటి వాళ్ళలో ఒక ఋషిని, ధర్మభృతుడు అనేటువంటి ఒక ఆయన్ని రామలక్ష్మణుడు అడిగారు. ఇదం అత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే కౌతూహలం మహజ్జాతం కిమిదం సాధుకథ్యతాం. ఓ ఋషిగారు, ఏమిటి ఆశ్చర్యం? ఎవరు కనబడరు, సరోవరంలోంచి సంగీతం వినబడడం ఏమిటి? సరోవరంలోంచి మంచి గానం వినబడుతోంది, వాయిద్యాలు వినబడుతున్నాయి, సంగీతం వినబడుతోంది, ఎవరు కనబట్టలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ చూడలేదు ఇలాంటిది. ఎవరు కనబడకుండా నీళ్ళలోంచి ఇవన్నీ వినబడుతున్నాయంటే, నీటిలోంచి, ఇదేమిటో చెప్పండి మాకని అడిగారు రామలక్ష్మణుడు. తేన ఏవ ముక్తో ధర్మాత్మా రాఘవేణ మునిస్తదా ప్రభావం సరస క్షిప్రం ఆఖ్యాతముపచక్రమే. ఆ విధంగా రాముడు అడిగేప్పటికీ ఆ ఋషి వెంటనే దాని విషయం, దాని యొక్క మహిమ ఏమిటో చెప్పడం మొదలెట్టాడు. ఆయన చెప్తున్నాడు, ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలికం. నాయన రామ, పంచాప్సరం అనేటువంటి పేరు కలిగినటువంటిది ఈ తటాకం, ఈ సరోవరం. నిర్మితం తపసా రామ మునినా మాండకర్ణినా. మాండకర్ణి అనేటువంటి ముని తన యొక్క తపశ్శక్తితో ఈ సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. అలాగా అదేమిటండి, తపశ్శక్తితో సరోవరాలు కూడా పుట్టిస్తారా? ఎందుకు పుట్టించరు? మనము బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి వెళతాం. అక్కడ మహా చల్లగా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎక్కడ హిమాలయాల్లో పైన చాలా ఎత్తులో కదా ఉన్నది. అక్కడ ప్రవహించేటువంటి నదులు, అక్కడ ఉన్నటువంటి పడేటువంటి సెలయేర్లు ఇవన్నీ ఎలా ఉంటాయి? అసలు వేలు కూడా పెట్టలేము, అంత చల్లగా ఉంటాయి. అలాంటి చోట, ప్రతి చోట కూడా ఉష్ణగుండాలు ఉన్నాయి కదా. మనకు వెళ్ళాం కదా మనం చాలామంది. ఆ ఉష్ణగుండాల్లో స్నానం చేసాం. మరి అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆలయాల్లోకి వెళ్ళాలంటే మనం స్నానం చేయకుండా వెళ్ళలేము. స్నానం చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళం మనం ఆ చల్లటి నీళ్ళు వేలే పెట్టలేం కదా, స్నానం ఏం చేస్తాము? అలా కాకుండా మరి పక్కనే చల్లటి నది ప్రవహిస్తూ ఉంటుంది, దాని పక్కనే 60 degrees పైన వేడిలో ఉన్నటువంటివి ఉష్ణగుండాలు. ఇంకా కొన్ని అయితే మరీ కొత్త కొత్త ఉడికిపోతున్నటువంటి ఉష్ణగుండాలు ఉంటాయి. ఎలా ఇది సాధ్యం? ఎవరు చేశారు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అవి ఎవరు ఏర్పాటు చేశారో తెలిసిన ఆది శంకరాచార్యుల వారు
అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తన తపశ్శక్తితో ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళందరూ స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవాలంటే ఈ చలిలో ఎలా చేస్తారు, అందుకని వీళ్ళ కోసం ఉష్ణగుండాలు వేడి నీళ్ళు అనేటువంటివి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన తన తపశక్తితో ఉష్ణగుండాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు ఆదిశంకరాచార్యుల వారు. మరి అది మనం చూస్తూ ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా మరి ఇప్పుడు. అందుకని రామాయణంలో మనం చెప్తున్నప్పుడు ఏమో అనుకోవడానికి అవకాశం లేదు. ఇందులో చెప్పింది ప్రతిదీ కూడా అక్షర సత్యమైనటువంటిదే అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందుకని ఆయన చెప్తున్నాడు, మాండకర్ణి అనేటువంటి ముని తన తపశ్శక్తితో ఈ సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. సహితేపే తపస్తీవ్రం మాండకర్ణిర్మహాముని 10 వర్ష సహస్రాణి వాయుభక్షో జలాశయే. ఈ జలాశయాన్ని సృష్టించి ఆ జలాశయం లోపల ఉండి వాయుభక్షణం చేసి 10 వర్ష సహస్రాణి 10,000 సంవత్సరాలు తపస్సు చేసేట ఆయన. మనకి ఏమిటండి ఇప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారంటారు, ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారంటారు, ఎలా సాధ్యము అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది. మరి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఏమే కట్టుకథలా, ఫెయిరీ టైల్సా ఇవేమన్నాను అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మన కర్మ ఏ కాలి ఇప్పుడు అన్నీ మనం చూసేవన్నీ ఫెయిరీ టైల్సే, అబద్ధాలు కథలే కదా మనం చూసేవి, టీవీలో చూసేవి, మన పిల్లలు చూపించేవి అన్నీ ఫెయిరీ టైల్సే. అవి ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మనం హాయిగా ఓహోహో ఆహా అంటాం మనం. ఎందుకంటే వాళ్ళు చూపించాను కాబట్టి మనకు చాలా బాగున్నట్టుగా ఉంటాయి వాళ్ళు ఏమి చూపించినాను. ఇది జరిగింది చెప్తున్నాం రా అంటూ ఉంటే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ నమ్ముతాం, కట్టుకథలు, ప్రకృతి పురాణాలు, కట్టుకథలు అంటూ ఉంటాం. అంటే మన బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ప్రత్యక్షంగా అప్పుడు ఉన్నటువంటి దర్శనం చేసి జరుగుతున్నటువంటి దాన్ని చూసి రాసినటువంటివే వాల్మీకి మహర్షి రాసింది కానీ, వేదవ్యాసుడు రాసింది కానీ, మహాభారతంలో కానీ. అందులో ఏమీ ఉన్నది లేకుండా ఉన్నటువంటి దాన్ని చేసి అలా చెప్పినటువంటి కావు వాళ్ళెవరు కూడా. వాళ్ళకి ఏం అవసరం, మనకి ఎలాగ చెప్పాల్సిన అవసరం ఏముంది, లేనివన్నీ కూడా కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చినటువంటివి. అందుకనే వీటిని ఇతిహాసములు అంటారు. నిజమైనటువంటి ఇతిహాసాలు ఇవి ప్రపంచంలో. అందులో మొట్టమొదటి కావ్యం, మొట్టమొదటి ఇతిహాసం కూడా రామాయణం, వాల్మీకి రామాయణం. ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసిందే, ఒక భారతీయులు తప్ప, ఇప్పుడున్నటువంటి భారతీయులు తప్ప. అది మనకు ఉన్నటువంటిది. అందుకని 10,000 సంవత్సరాలు తపస్సు చేశారంటే ఆ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు అనుకోకూడదు. ఇప్పుడు మనకి కలియుగంలోకి వచ్చేసాం. కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు అల్పతరాయువులు అని చెప్పాడు వ్యాస మహర్షి భాగవతంలో. కలియుగంలో వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటారనేటువంటి లక్షణాలు చెప్తూ అల్పతరాయువులు. మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఆయుర్దాయం చాలా మంచి అద్భుతమైనటువంటి ఆయుర్దాయం ఉండేది చాలామందికి త్రేతాయుగంలో. అందుకని కృతయుగం, త్రేతాయుగంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని వేల సంవత్సరాలు ఉన్నారు, అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం ఉండదు. వాయుభక్షో జలాశయే తతః ప్రవ్యధిరా సర్వే దేవా సాగ్నిపురోగమా అబ్రువన్వచనం సర్వే పరస్పర సమాగతా. అప్పుడు దేవతలందరూ కూడా ఏమిటి ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఇంత ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తుంటే దేవతలందరూ కూడా, అగ్ని, ఇంద్రుడు, దేవతలందరూ కూడాను వాళ్ళందరూ కలిసి అనుకున్నారు, ఏమిటి నేను తపస్సు చేస్తున్నాడు, అస్మాకం కశ్చిత్ స్థానం ఏష ప్రార్థయతే ముని ఇది సంవిఘ్న మనసః సర్వే తత్ర దివౌకసః. దివౌకసః అంటే దేవతలు అన్నమాట, దివంలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు తపస్సు చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో తపస్సు చేస్తున్నాడు ఈయన ఇలాంటి ఉగ్రమైనటువంటి విధంగానంటే, ఈయన కూడా మన యొక్క దీనికి వచ్చి మనలాగే దిక్పాలు కూడా అవుదామనా, లేకపోతే ఇంద్ర పదవి కావాలనా, దేనికోసం తపస్సు చేస్తున్నాడో తెలుసుకుందాం అని అనుకున్నారు. తతః కర్తుం తపో విఘ్నం సర్వదేవైర్ నియోజితాః ప్రధాన అప్సరసః పంచ విద్యుచ్చిలిత వర్చసః. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇంద్రుడు అనేటువంటి ఆయన మన ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు, పంచేంద్రియాలకి మన మనస్సుకి కూడా అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు. అలా ప్రతి దేవత కూడా మనలో ఉన్నటువంటి
వీటికి దానికి ఒక్కొక్కళ్ళు అధిపతి. అది మనం తర్వాత ఎప్పుడు చెప్పుకోవాలి, కానీ దీంట్లో అంటే వచ్చింది కాబట్టి కొంచెం చెప్పుకుంటాం. అందుకని ఏం చేస్తాడు, ఇంద్రియాలు మన వశంలో ఉన్నాయా లేవా, అదే ఊరికే తపస్సు చేస్తున్నా అంటే తపస్సు ఏదో కోరికతో చేస్తున్నావా, లేకపోతే ఏ కోరిక లేకుండా తపస్సు చేస్తున్నావా, నిష్కామమైనటువంటి తపస్సు చేస్తున్నావా, లేకపోతే ఏకాగ్ర చిత్తులమై చేస్తున్నావా, లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా చెలించేటువంటి విధంగా మనం ఉన్నామా. దానికోసం ఎప్పుడు కూడా ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాడు చేసేటువంటి తపస్సులో విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మనం తెలుసుకోలేము. మనం మామూలు సినిమాలో వాటి చూస్తుంటాం, పురాణాలు చూస్తుంటాం. మనకి పురాణాలు చెప్పేటువంటి హరిదాసులు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంద్రుడు అప్సరసను పంపించాడు, మేనక, రంభ, వీళ్ళందరూ ఊర్వశి, తిలోత్తమ వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఈ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఎదురుగుండే చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం, సినిమాలో చూస్తుంటాం. కానీ ఎందుకు ఇది ఎంత ఏమిటి ఈ ప్రొసీజర్ అంతానంటే, ఆ తపస్సు చేసేటువంటి వాడి ఉద్దేశం ఏమిటి, వాడి ఇంటెన్సిటీ, తపస్సులో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏమాత్రం ఉంది, ఆ టెస్టింగ్ అనమాట. అది మనం మామూలు విషయాల్లోనే మనం వీటిని టెస్టింగ్ చేసేస్తూ ఉంటాం, పెద్ద కూడా చేసినట్టు. అలాంటిది అటువంటి టెస్టింగ్ చేయాలంటే మరి చేరు దేవతల మంది. అందుకని ప్రధానమైనటువంటి 5 అప్సరసల్ని పంపించాడు ఇంద్రుడు. అప్సరోభిస్తతస్థాభిర్ ముని దృష్ట పరావర నీతో మదనవశ్యత్వం దేవానాం కార్యసిద్ధయే. అప్పుడు ఈ దేవతలు పంపించినటువంటి అప్సరసులు ఈ మాండకర్ణి అనేటువంటి ముందు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన కనిపించారు. కనిపించి ఆ ముని చూశాడు. చూస్తే దేవతలు ఇక్కడ తమాషా ఇక్కడ చిన్న మెలికి పెట్టాడు వాల్మీకి మహర్షి. మరి అంత భయంకరమైనటువంటి దీంట్లో నియమాలతో తపస్సు చేస్తున్నటువంటి ఋషి అప్సరసలు వచ్చి కనిపించగానే చెలించిపోతాడా? ఎందుకులాగా అంటే చెప్పాడు. అందుకనే జాగ్రత్తగా చదువుకోవాలంటే ఒక్కసారి వాల్మీకి చెప్పినటువంటిది కనుక జాగ్రత్తగా చదువుకోకుండా అట్లా కనుక చిన్న ఇది చేసామా మనకి అర్థం కాదు, అది పడిపోతాం. అక్కడ మాట వేశాడు, దేవానాం కార్యసిద్ధయే. దేవతల యొక్క పని సిద్ధించడం కోసం ఆ ఋషి మదనవశ్యం అంటే మనస్సు, మదనుడు అంటే మదిస్తూ ఉంటాడు వాడు, మన్మధుడు. ఆ మన్మధుడికి వశమయ్యాడు వాళ్ళని చూసి, అప్సరసను చూసి. ఎందుకని వశమయ్యాడంటే చేతగాని వాడు కాదు, దేవానాం కార్యసిద్ధే, దేవతల యొక్క పని సిద్ధించడం కోసం అన్నాడు. ఏమిటి దేవతల పని సిద్ధించడం కోసం ఏమిటి? ఈయన మన్మధుడు వశం అవ్వడం ఏమిటండి? అసంబద్ధంగా ఉంది అనిపిస్తుంది. అసంబద్ధంగా సుసంబద్ధమే, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకనంటే ఇక్కడ ఈ సరస్సు అనేటువంటిది ఉందే, పంచాప్సర సరోవరం అనేటువంటిది, దీని యొక్క విశిష్టత తర్వాత చెప్తారు. ఆ తర్వాత అర్థమవుతుంది మనకి. తాశ్చైవాప్సరస పంచ మునే పత్నీమమాగతా పత్నీత్వమాగతా. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ 5 అప్సరసలైనటువంటి వాళ్ళ యందు ఆయనకి మనస్సులో మదనం భావం కలిగింది. అప్పుడు ఆ అప్సరసలు 5 కూడా ఆయనకి భార్యలయ్యారు. తటాకే నిర్మితం తాసాం తస్మిన్ అంతర్హితం గృహం. ఆయన ఏం చేశాడు తెలిసినా అండి, ఆ పెద్ద సరోవరం, అది చాలా లోతైన సరోవరం. మనం కూడా చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. మానస సరోవరం ఉంది, అంత ఎత్తైన ప్రదేశంలో అంత లోతైనటువంటి సరోవరం అది. అది కూడా దేవతా సరోవరమే. అలాగే ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఆ 5 అప్సరసల్ని కూడా వివాహం చేసుకుని ఆ సరోవరం లోపల గృహాన్ని నిర్మించట అక్కడ ఉండడానికి. తత్రైవ అప్సరస పంచ నివసంత్యో యథాసుఖం రమయంతి తపోయోగాన్ మునిం యవ్వనమాస్థితం. ఈ ముని నిత్యము యవ్వనం అనేటువంటి స్థితిలోనే ఉండేటువంటి వాడుగా ఉన్నట్ట.
అటువంటి మునితో వీళ్ళ 5 అప్సరసులు కూడా అక్కడ ఆ సరోవరంలో నిర్మించినటువంటి ఆ గృహంలో వాళ్ళు ఆయన భార్యలుగా ఆయన సంతోషపెడుతూ ఉన్నారట. తాసాం సంక్రీడమానాం ఏష వాదిత్రనిస్వనః శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహర. అక్కడ ఆ విధంగా ఆ లోపల ఉన్నటువంటి అప్సరసులు ఉన్నారే, వాళ్ళు ఈ గానము వాద్యాలు ఇవన్నీ కూడా మనం వింటున్నాం చూసావా రామ, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ సంగీతం ఇదంతా కూడాను, అది నువ్వు వింటున్నావు ఇప్పుడు అని చెప్పాడు రాముడికి. ఆశ్చర్యమిది తస్యైతద్వచనం భావితాత్మనః రాఘవః ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశాః. అప్పుడు రాముడు అన్నాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ మహర్షి యొక్క కథ, చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ మహర్షి యొక్క కథ అని రాముడు అన్నాడనమాట. ఏవం కథయమానస్స దదర్శ ఆశ్రమమండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. ఈ రకంగా చెప్తూ వాడు ముందుకు కొంచెం నడుస్తుంటే అక్కడ ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం అంతా కూడా నారచీరలు అవన్నీ ఉంటాయి. ఆశ్రమం చూడంగానే మనకు అర్థమవుతుంది, నారచీరలు ఆరేసి ఉంటాయి. అలాగా ఆ ఆశ్రమం బ్రాహ్మీమయమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుందన్నాడు. ఆ ఆశ్రమం ప్రవిశ్య సహ వైదేహ్యా లక్ష్మణేన చ రాఘవః తదా తస్మిన్ స కాకుస్థః శ్రీమత్యా ఆశ్రమమండలే ఉషిత్వా ససుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా అక్కడ ఆశ్రమంలోకి ప్రవేశించాడు రాముడు. పక్కన ఆశ్రమం ఉంది, ఆ సరోవరం పక్కన ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు ఇది మాట్లాడుకుంటూ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా రాముడికి చాలా స్వాగతం పలికారు, చాలా ఆయన సత్కారం చేశారు. జగామచ ఆశ్రమం తేషాం పర్యాయేణ తపస్వినాం ఏషాం ఉషితవాన్ పూర్వం సకాశే స మహాశ్రవిత్. అలాగా ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా రాముణ్ణి చాలా సత్కారం చేసి అతిథిగా లోపలికి ఇస్తే అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు. ఆయన ఉన్న తర్వాత అప్పుడు రాముడు ఏం చేశాడంటే, అక్కడ అనేకమైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి ప్రాంతాల్లో. ఇదే ప్రాంతంలో అంటే కొన్ని మైళ్ళ దూరంలో కొన్ని దూరంలో అలా ఉన్నాయన్నమాట. ఆ ఆశ్రమాలన్నింటిలోనూ కూడా చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఈ రాముడు లక్ష్మణుడు సీత ఏం చేశారంటే, ఈ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండి అక్కడి నుంచి మరొక ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండి అలా అందరి ఆశ్రమాల్లోనూ కూడా కొన్నాళ్ళు ఉండడం అనేటువంటిది గడిపారన్నమాట. సుతీక్ష్ణ మహాముని ఏం చెప్పాడు, నాయన నువ్వు ఇక్కడ ఉన్నటువంటి అందరి ఆశ్రమాలకు వెళ్ళి అందరి దగ్గర గడిపిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావాల్సిందని చెప్పాడు. గుర్తుందా మనకి? మళ్ళీ రమ్మన్నాడు ఆయన. నువ్వు అందరి ఆశ్రమాలకి వెళ్ళు, అందరినీ సందర్శించు. ఎందుకంటే రాముడి యొక్క దర్శనం అందరికీ కావాలి. రాముడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు తెలుసు, వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు, జరగబోయేటువంటిది వాళ్ళందరికీ తెలుసు. అందుకని రాముడు మన ఆశ్రమానికి రావాలి, మన ఆశ్రమంలో అడుగు పెట్టాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆ ఋషులందరూ కూడా. అందుకని వాళ్ళ కోరిక తీర్చడం కోసం రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళ ముగ్గురు కూడా అందరి ఆశ్రమాలకి వెళ్ళారు. అందరి ఆశ్రమాలను కొన్ని రోజులు ఉన్నారు. అది ఇక్కడ చెప్తున్నాడు. కశ్చిత్ పరిదశాన్ మాసాన్ ఏక సంవత్సరం కశ్చిత్. ఒక ఆశ్రమంలో 10 నెలలు ఉన్నారట, ఇంకో ఆశ్రమంలో 1 సంవత్సరం ఉన్నారట. కశ్చిత్ చతురో మాసాన్, కొన్ని ఆశ్రమాల్లో 4 నెలలు ఉన్నారట. పంచ షట్ పరాన్ క్వచిత్, ఇంకా కొన్ని ఆశ్రమాల్లో 5 నెలలు కొన్ని చోట్ల, 6 నెలలు కొన్ని చోట్ల, 7 నెలలు కొన్ని చోట్ల, అపరత్రాధికాన్ అంటే ఇంకా ఎక్కువ, అంటే 8 నెలలు కొన్ని చోట్ల, మాసాన్ అర్ధమధికం, అలాగే సగం మాసం ఉన్నటువంటి కొన్ని చోట్ల, అలాగా
3 మాసాన్, కొన్ని చోట్ల 3 నెలలు ఉన్నట్టు కొన్ని ఆశ్రమాల్లో. 8 మాసాంశ్చ, 8 నెలలు కొన్ని చోట్ల ఉన్నట్ట. రాఘవో న్యవసత్ సుఖం, చాలా సుఖంగా ఈ విధంగా వాళ్ళు అక్కడ అన్నటువంటి ఆ ఋషులందరి యొక్క ఆశ్రమాల్లో అలా నివసించారు. చాలా హాయిగా చాలా సుఖంగా ఉన్నట్ట. మనం వర్ణించాడు కదా, ఆ సరోవరాలు, ఆ వనము, అవన్నీ కూడా ఎంత మధురమైనటువంటిది, రమ్యమైనటువంటివి. అక్కడ ఉన్నటువంటి అసలు ఏ లోటు ఉండదు, ఎంతమంది వచ్చినా సరే లోటు ఉండదు. మనకేదో నగరాల్లో ఉండేటువంటి వాళ్ళకైతే అమ్మో ఇంతమంది వస్తే ఏం చేయాలి, ఏ అరేంజ్మెంట్స్ చేయాలి అని అనుకుంటాం ముందు. అక్కడ ఎంతమంది ఎప్పుడు వచ్చినా సరే ఏ లోటు ఉండదు. ఎందుకంటే రెడీగా ఉంటాయి, పండినటువంటి పళ్ళు ఉంటాయి, తేనె ఉంటుంది. అంటే మనం అనుకున్నట్టుగా మనం స్నాక్స్ గిక్స్ అలాంటివి ఉండవు, కానీ వాళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ పళ్ళు, ఆ తేనె, అందుకనే వాళ్ళంత దృఢంగా అంత ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే మనలాగే తచ్చులా వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళే అంత రోజు నిత్యం ఫ్రెష్గా ఉన్నటువంటి, అంతకుముందు వర్ణించారు, గుర్తుందా మీకు? పెద్ద కుండలతో ఉన్నట్టుగా వేలాడుతున్న తేనె తుట్లు అని చెప్పి ఓ రోజు వర్ణించారు భరద్వాజాశ్రమం. అక్కడ కూడాను అలా తేనె తుట్లు ఎలా ఉంటాయంటే పెద్ద కుండలు వేలాడుతున్నట్టున్నాయని చెప్పారు. అలా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తేనె, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పళ్ళు, తర్వాత కందమూలాలు, ఇవన్నీ కూడా ఎంతమంది వచ్చినా సరిపోతాయి. అలాంటి చోట్లు కాబట్టి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. అందుకని రాముడు, సీత, లక్ష్మణుడు కూడా వచ్చినటువంటి ఋషులు ఆ మహర్షి దగ్గర ఆశ్రమం నుంచి, వీళ్ళు కూడా సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమం నుంచి వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ కలిసి రాముడితో కూడా అన్ని చోట్ల ఉన్నారన్నమాట. తత్ర సంవసతస్తస్య మునీనాం ఆశ్రమేషు వై, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మునుల యొక్క ఆశ్రమాల్లో ఉంటూ రమతశ్చ ఆనుకూల్యేన యయు సంవత్సరాదశ, ఈ రకంగా 10 సంవత్సరాలు గడిపారటండి. అక్కడ ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లోనూ కూడా వాళ్ళతో పాటు ఉంటూ నిత్యము హాయిగా తపస్సు చేసుకుంటూ ఆ విధంగా 10 సంవత్సరాలు గడిచిపోయాట చూస్తుండగానే. పరిసృత్య ధర్మజ్ఞో రాఘవ సహసీతయ సుతీక్ష్ణస్య ఆశ్రమపదం పునరేవ ఆజగామహ. అయిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ రాముడు సుతీక్ష్ణ మహర్షి చెప్పాడు, నాయన అవన్నీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాల్సింది, ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తా అని చెప్పాడు ఆయన. అందుకని మళ్ళీ అది గుర్తుపెట్టుకుని సీత, రాముడు, లక్ష్మణుడు వాళ్ళ ముగ్గురు కూడా ఈ మిగతా ఉన్నటువంటి మునులతో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి మళ్ళీ వచ్చారు. తతం ఆశ్రమమాగమ్య మునిభి పరిపూజిత తత్రాపి న్యవసద్రామ కించిత్ కాలమరిందమ. అలా తిరిగి సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గర కూడా ఇంకొన్నాళ్ళు ఉండు రామా అని చెప్పి వాళ్ళు ప్రార్థించారట. వాళ్ళకి తని తీరలేదు. రాముడు అక్కడ కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన దగ్గర కూడా కొన్నాళ్ళు మా దగ్గర కూడా ఉండు రామా, మీరు ఉండండి మాతో పాటు అని అడిగితే కించిత్ కాలం, కొద్ది కాలం అక్కడ కూడా ఉన్నాడు రాముడు. అరిందమహ అంటే శత్రువుని దమించగలిగినటువంటి వాడు. ఆశ్రమస్థో వినయాత్ కదాచిత్తం మహామణిం ఉపాసీన స కాకుత్స్థ సుతీక్ష్ణం ఇదమబ్రవీత్. అలా ఉండగా ఒక రోజున సుతీక్ష్ణ మహర్షి పక్కనే కూర్చుని రాముడు వినయంతో ఆయన అడుగుతున్నాడు. ఏమనంటే, అస్మిన్నరణ్యే భగవన్ అగస్త్యో మునిసత్తమ వసతీతి మయా నిత్యం కథా కథయతాం శృతం. చాలామంది చెప్తుండగా విన్నాను స్వామి, ఇదే అరణ్యంలో ఇదే దీంట్లోనే మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి అగస్త్య మహర్షి కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన ఆశ్రమం కూడా ఆయన కూడా ఇక్కడే ఉన్నారని చెప్పి నేను వింటూ ఉన్నాను. నతు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయా. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ ఋషి యొక్క ఆశ్రమం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నేను వింటూ ఉన్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పి. కుత్ర ఆశ్రమపదం రమ్యం మహర్షేస్తస్య ధీమతః ప్రసాదార్థం భగవతః సానుజ సహ సీతయా. ఆ ఆశ్రమం ఎక్కడుందో
అని మాకు తెలియజేస్తే ఆయన్ని కూడా సేవించుకుంటాం, వెళ్ళి ఆయన యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాం. అందుకని అగస్త్యం అధిగచ్చేయం అభివాదయితం మునిం మనోరథో మహానేష హృది సంపరివర్తతే. అటువంటి మహానుభావుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క ఆశీస్సుల్ని కూడా పొందాలి అనేటువంటిది కోరికగా ఉంది. అందుకని మీ ఆజ్ఞ అయితే అక్కడికి బయలుదేరి వెళతాం అంటున్నాడు. ఋషులతో రాముడు ఎట్లా మాట్లాడతాడో మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. యదహం తం మునివరం శుశ్రూషయేమపి స్వయం ఇది రామస్య సముని శ్రుత్వా ధర్మాత్మనో వచః సుతీక్ష్ణ ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజం. ఆ సుతీక్ష్ణ మహర్షి చాలా సంతోషించి తప్పకుండా చెప్తానని ఇప్పుడు చెప్తున్నాడు. ఓ నాయన, అహమప్యేతదేవం త్వాం వక్తుకామస్స లక్ష్మణం అగస్త్యం అవిగచ్చేతి సీతయా సహ రాఘవ దిష్ట్యాత్తు ఇదానీం అర్ధే అస్మిన్ స్వయమేవ బ్రవీషి మాం. ఓ రామ, సీతతోనూ లక్ష్మణుడితోనూ కలిసి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని సేవించవలసింది అని చెప్పి నేను చెప్దామని అనుకుంటున్నాను. నేను అనుకోగానే నువ్వు వెంటనే నన్ను అడిగావు, చాలా సంతోషం అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఆ మహర్షి యొక్క సంకల్పం కలగడం, రాముడు వెంటనే అడగడం. ఇక్కడ మనకి మరి రాముడు కొన్ని రోజుల నుంచి ఉంటున్నాడు అక్కడ, కొన్ని రోజుల నుంచి తెలుసు ఆయనకి. ఆ కథ వింటూనే ఉన్నాం, మహర్షి ఇక్కడ ఉన్నారని. కానీ ఎందుకు అప్పటిదాకా అడగలేదు? ఆయన సంకల్పం కలిగింది, ఆయన ప్రచోదనం కలిగే వరకు అడగలేదు. ఇప్పుడు అడగాలని ఎందుకు అనిపించింది? ఆయనే ప్రచోదనం చేశాడు ఆ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి. అందుకని అంటున్నాడు, నాయన అదృష్టవశాత్తు నువ్వే అడిగావు, నేను వెళ్ళమని చెప్దాం అనుకుంటున్నాను అక్కడికి, నువ్వే అడిగావు, చాలా సంతోషం. అయం ఆఖ్యామితే రామ యత్రాగస్త్యో మహాముని. అగస్త్య మహర్షి ఎక్కడుంటాడో చెప్తున్నా విను. యోజనాన్య ఆశ్రమాత్ తాత యాహి 4 వై తత. 4 యోజనాల దూరం ఉంది ఇక్కడి నుంచి ఆయన యొక్క ఆశ్రమం. దక్షిణేన మహాత్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమ. ముందు అగస్త్యుని యొక్క సోదరుడున్నాడు, ఆయన ఆశ్రమం ఉంటుంది ఇక్కడ. దక్షిణం వైపుకి వెళ్ళాలి నువ్వు. వెళితే ముందు అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం ఉంటుంది, అక్కడి నుంచి తర్వాత అగస్త్యాశ్రమం ఉంటుంది. స్థలీ ప్రాయవనోద్దేశే పిప్పలీవన శోభితే. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ప్రదేశం అంతా కూడా పిప్పల వృక్షాలు ఎక్కువ ఉంటాయి. పిప్పల వృక్షాలు అంటే అర్థం ఏమిటి? మన నిత్యము మన హోమం కోసం సమిధంలో ఉపయోగించేటువంటి మన మోదుగు కాదు, అంటే పిప్పల వృక్షం అంటే ఇదే అశ్వత్థ వృక్షం. అశ్వత్థం అన్న పిప్పలన్నా ఒకటే, రావి చెట్టు, అదే పిప్పలం అంటే. అందుకని ఆ ప్రదేశం అంతా ఎక్కువ ఉన్నటువంటి చెట్లు అవి ఉన్నాయట. అంటే ఎట్లా ఏమేమి ఉంటాయో ప్రదేశం చెప్తున్నాడు అనమాట. పిప్పలి వన అంటే అక్కడ స్థలీ ప్రాయవనోద్దేశే పిప్పలి వనశోభితే బహుపుష్పఫలే రమ్యే నానా విహగనాదితే. ఇంకా చాలా పుష్పాలతో ఫలాలతో ఉన్నటువంటి చెట్లు చాలా ఉంటాయి. పద్మిన్యో వివిధాస్తత్ర ప్రసన్న శిల్లాశయ బోళ్ళని జలాశయాలు ఉన్నాయి అక్కడ. అన్నిట్లోనూ పద్మాలు వికసించి ఉంటాయి. హంసకారండవాకీర్ణ చక్రవాకోపశోభిత. అన్నిట్లోనూ కూడా హంసలు, కొంగలు, చక్రవాకాలు, ఈ పక్షులన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రతి చోట కూడా ఇక్కడ అరణ్యాలు ఇవన్నీ ఉంటాయి. తత్రైకాం రజనీం వ్యూష్య ప్రభాతే రామగమ్యతాం దక్షిణాం దిశమాస్థాయ వనఖండస్య పర్వతః.
నువ్వు అక్కడ ఆ ఆశ్రమంలో ఒక రాత్రి అక్కడ ఉండి ఆ తర్వాత ఉదయం అయిన తర్వాత ఆ వనఖండం ఏదైతే ఉందో అక్కడి నుంచి దక్షిణం వైపుకి వెళ్ళవలసింది ఆ ముందుకి. తత్ర అగస్త్యాశ్రమ పదం గత్వా యోజనమనంతరం, అక్కడి నుంచి ఇంకో యోజనం ముందుకు వెళితే అక్కడ అగస్త్యాశ్రమం ఉంటుంది. రమణీయే వనోద్దేశే బహుపాతవశోభితే, చాలా అందమైనటువంటి వనప్రదేశం అది. ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి. రంస్యతే తత్ర వైదేహి లక్ష్మణశ్చ త్వయా సహ సహి రమ్యో వనోద్దేశో బహుపాతప సంయుత. తప్పకుండా మీరు చాలా ఆనందిస్తారు. సీతాదేవి ఎంతో ఆనందపడుతుంది అక్కడ, మీరందరూ ఎంతో ఆనందిస్తారు. తప్పకుండా వెళ్ళవలసింది. యది బుద్ధి కృతా ద్రష్టుం అగస్త్యంతం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోజేస్సు మహామతే. అగస్త్య మహర్షిని దర్శించుదాం అనేటువంటిది నీకు అంత గట్టిగా ఉన్నట్లయితే ఇప్పుడే బయలుదేరవలసింది, ఇదే ముహూర్తం, నీకు అనిపించిందే ముహూర్తం అన్నాడు. మనకి ఒక్కోసారి మాస్టర్ గారు లాంటి వాడిని అడుగుతూ ఉంటాం, నాకు ఇలా మంచి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ముహూర్తం ఎప్పుడు చెప్పండి అని. నీకు అనిపించడమే మంచిదని చెప్పారు మాస్టర్ గారు. అలాగే మహర్షి రాముడితో అంటున్నాడు, నీకు అంత గట్టిగా అగస్త్య మహర్షిని దర్శిద్దాం అనిపించింది కదా, అందుకని వెంటనే బయలుదేరి వెళ్ళాల్సింది అన్నాడు. ఇది రామో మునే శ్రుత్వా సహ భ్రాత్రా అభివాద్య చ ప్రతస్థే అగస్త్యముద్దిశ్య సానుగస్సహ సీతయా. ఆ వెంటనే ఆయన ఆజ్ఞ అయింది. రాముడు వెంటనే లేచి తమ్ముడితోనూ భార్యతోనూ కలిసి ఆయనకు నమస్కరించి బయలుదేరాడంతే. అంటే ఎలా ఉంటుంది అప్పుడు, అయ్యో అప్పటిదాకా ఇక్కడ ఉన్నాం వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాం, ఏమీ ఉండదు అలాగా. అంటే ఎక్కడా కూడా ఏమీ దేని యందు అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. అది వాళ్ళ యొక్క లక్షణం. తపస్సు చేసుకునేటువంటి వాళ్ళందరికీ అలా ఉంటుంది, రాముడు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది, ఇట్లాంటిది ఏమి ఉండదు. ఎక్కడున్నా కూడా ఒకలాగే ఉంటారు వాళ్ళు. తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ తపస్సు చేసిన యొక్క ఇది అనమాట. అది ఆయన ఆజ్ఞ అయింది, బయలుదేరారు అంతే. దానికి పెద్ద ప్రిపరేషను హడావిడే ఉండదు. ఉన్నట్టు వాళ్ళు ఉన్నట్టు బయలుదేరిపోతారు. పశ్యన్ వనాని చిత్రాణి పర్వతాశ్చ అభ్రసన్నిభాన్ సరాంసి సరదిశ్చైవ పది మార్గవశ అనుగాన్. ఆ మార్గం ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది మార్గం అన్నది. ఎన్ని రకాలైనటువంటి అరణ్యాలు ఉన్నాయి, ఎంత చిత్రమైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పర్వత శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి, సరస్సులు ఉన్నాయి, చిన్న చిన్న ఇవి కూడా పడుతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తూ మనోహరంగా ఉన్నటువంటి ప్రయాణం చేస్తూ ఉంటే అసలు ప్రయాణం చేస్తున్నట్టు కూడా అలసట కూడా ఉండదు. అలా ఉంటాయి అరణ్యాలన్నీ కూడా. సుతీక్ష్ణేన ఉపదిష్టేన గత్వా తేన పథా సుఖం ఇదం పరమ సంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్. ఆ విధంగా సుతీష్ణ మహర్షి చెప్పినటువంటి మార్గంలో వెళుతూ వెళుతూ చాలా ఆనందంతో ఉన్నాడు రాముడు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. పరమ సంహృష్ట అగస్త్య మహర్షి దర్శనం కాబోతోంది. అది చాలా ఆనందకరమైన విషయం. అది చేస్తూ అప్పుడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఏతదేవ ఆశ్రమ పదం నూనం తస్య మహాత్మనః అగస్త్యస్య మునేర్భ్రాతుర్దృశ్యతే పుణ్యకర్మణ. లక్ష్మణ, ఇక్కడ దగ్గరలో కనిపిస్తుంది ఒక ఆశ్రమం అనేటువంటిది. చాలా మనకి ఆ ఆశ్రమం అది ఎవరు దానికి అదే మనకి అగస్త్య మహర్షి యొక్క సోదరుడి యొక్క ఆశ్రమం ముందు వస్తుందని చెప్పాడు కదా ఆయన. అటువంటి మహాపుణ్యాత్ముడైనటువంటి ఆయనకు ఆశ్రమం ఇదే అయి ఉంటుందన్నాడు. ఎందుకనంటే యథాహి ఇమే వనస్యాస్య జ్ఞాతా పరిసహస్రశ సన్నతా ఫలభారేణ పుష్పభారేణ చద్రుమా. ఇక్కడ సుదీక్షుడు చెప్పినట్టుగాను ఈ అరణ్యంలో ఆ వృక్షాలన్నీ కూడా చాలా శోభమయంగా ఉన్నాయి చూడడానికి. అవన్నీ కూడా ఆ పువ్వులతోనూ పళ్ళతోనూ కిందకి వంగున్నాయి వాటి యొక్క బరువుతో. అంటే ఎలా ఉంటుందంటే ఆ చెట్లు మనని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. రండిరా నాయనా, రండి తీసుకోండి పళ్ళని, ఈ పువ్వులను తీసుకోండి అని మన కోసం ఆ కిందకి వంగినట్టు రండి నాయన పిలుస్తాం కదా పిల్లల్ని, అలాగ మనని పిలుస్తున్నట్టుగా ఉంటాయి ఆ చెట్లు. అంటే మనకి
ఆ అరణ్యంలోకి వెళితే అసలు భయమే ఉండదు. ఎందుకంటే ప్రకృతి యొక్క ఇది అంత బాగుంటుందన్నమాట అక్కడ. పిప్పలీనాంచ పక్వానాం, బాగా రావి చెట్లు ఉన్నాయి చెప్పాడు కదా ఆయన. రావి చెట్లు బాగా ఎక్కువ ఉంటాయి, పిప్పల వృక్షాలు. పిప్పలీనాంచ పక్వానాం వనాదస్మానుపాగత, ఆ అరణ్యంలోంచి బాగా పండినటువంటి రావి పళ్ళ యొక్క వాసన వస్తుంది. గంధోయం పవనోక్షిప్త సహసా కడుకోదయ, ఆ రావి పళ్ళు బాగా పండితే వాటిలోంచి వచ్చేటువంటి వాసన ఉందే, అది ఆ గాలివాటం చేత మనకు వస్తుంది. అది కొంచెం చిన్న వగరు ఉంటుంది. అది ఆ పళ్ళు యొక్క ఇది పళ్ళు బాగా పండి ఉన్నాయి, కొద్దిగా తీపి ఉంటుంది, కొంచెం వగరు కూడా ఉంటుంది. తత్ర తత్ర దృశ్యంతే సంక్షిప్త కాష్ట సంచయా లూనాశ్చ పరిదృశ్యంతే దర్భా వైడూర్యవర్చస. అలాగే అక్కడ హోమం కోసం ఏర్పరచుకున్నటువంటి ఆ చెట్ల నుంచి కోసుకున్నటువంటివి అవన్నీ కూడా పేర్చబడి ఉన్నాయట. నిరంతరం హోమం జరుగుతూనే ఉంటుంది అక్కడ. అగ్నిహోత్రం ఎప్పుడు అగ్ని ప్రజ్వరిల్లే ఉంటుంది అక్కడ, హోమాలు చేస్తూనే ఉంటారు. అందువల్ల దానికోసం ఆ చెట్లు వాటి యొక్క ముక్కలు కట్ చేసినటువంటివన్నీ కూడా అక్కడ పేర్చి ఉంటాయి. అక్కడ ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటే మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే అక్కడ రంగురంగులైనటువంటి దర్భలు, గడ్డితో చేసినటువంటివి దర్భలు, వాటితో ఉన్నటువంటివి అవి మెరుస్తున్నాయి. వైడూర్య మణులు మెరుస్తున్నట్టుగా మెరుస్తున్నాయి అవి. అలాంటివన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఏతచ్చ వనమధ్యస్థం కృష్ణాభ్రశిఖరోపమం పావకస్యాస్యం ఆశ్రమస్య తస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే. ఆశ్రమం పైన చూసావా, పైన చూసావా లక్ష్మణ? పైన చూస్తే కారు మబ్బులు కడినట్టుగా ఉంటాయి, కానీ మబ్బులు కావు. ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ధూపం అన్నమాట. ధూమం అంటే పొగ. ఆశ్రమంలో నిరంతరం జరిగేటువంటి హోమంలోంచి వచ్చేటువంటి పొగ పైనంతా కూడా మబ్బుల్లాగా కనిపిస్తుంది, మన నల్లని మబ్బుల్లాగా. వివిక్తేషు తీర్థేషు కృతస్నానా ద్విజాతయ పుష్పోపహారం కుర్వంతి కుసుమై స్వయమార్జితై. అలాగే ఆశ్రమం నుంచి పోతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే, ద్విజులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తీర్థములు అంటే అక్కడ ఉన్నటువంటి సరోవరాలు, తీర్థాలంటే పుణ్యంగా అయినటువంటి నీరు కలిగినటువంటి ప్రదేశాలు అన్నమాట. వాటిలో స్నానాలు చేసి వాళ్ళు ఆ పువ్వులన్నీ వారు స్వయంగా ఏరినటువంటి పువ్వులతో వాళ్ళు మాలలు కట్టి అవన్నీ తీసుకుని అటు వస్తున్నారు. తత సుదీక్ష్ణవచనం యథా సౌమ్యమయా సుతం అగస్త్యస్య ఆశ్రమో భ్రాతు నూనం ఏష భవిష్యతి. అందువల్ల నూనం అంటే తప్పనిసరిగా సుతీక్ష్ణ మహర్షి చెప్పినటువంటి విధంగా తప్పనిసరిగా ఆ లక్షణాలను బట్టి ఇదే అగస్త్య మహర్షి యొక్క తమ్ముడి యొక్క ఆశ్రమము అని అనిపిస్తోంది అన్నాడు. నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయ యస్య భ్రాతా కృతేయం దిక్శరణ్యా పుణ్యకర్మణ. ఈయన యొక్క అన్నగారైనటువంటి అగస్త్య మహర్షి లోకం అంతటికీ హితమైనటువంటి పని చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని అలాంటిది ఎన్నో చేశాడు ఆయన అగస్త్య మహర్షి. అందులో ఆయన ఏం చేశాడంటే అందరికీ మంచి జరగడం కోసం ఇంతకుముందు నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయ యస్య భ్రాత్రా కుతేయం దిక్శరణ్యా పుణ్యకర్మణ. ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులైనటువంటి వాళ్ళు ఎవరిని ఏం చేయకుండా ఉండేట్టుగా చాలామందికి ఆ భయం లేకుండా ఉండేట్టు చేశాడు ఆయన తన యొక్క తపశ్శక్తి చేత. ఏం చేశాడో చెప్తున్నాడు. ఇహైకదా కిల క్రూరో వాతాపిరపి చ ఇల్వలః భ్రాతరౌ సహితావాస్తాం బ్రాహ్మణఘ్నౌ మహాసురౌ. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళని వధించి వాళ్ళని తినేటువంటి ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు నాటి ఇక్కడ. వాతాపి ఇల్వడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాడు వాళ్ళిద్దరూ కూడా ఉండేవాళ్ళు ఇక్కడ.
ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళట, ధారయన్ బ్రాహ్మణం రూపం ఇల్వల సంస్కృతం వదన్. ఈ ఇల్వళ్ళు అనేటువంటి వాడు బ్రాహ్మణ వేషం వేసుకుని, రాక్షసులు కామరూపులు, వాళ్ళు ఎప్పుడు ఏ వేషంగా ఉన్నా వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకున్నటువంటి రూపంలో కనబడుతూ ఉంటారు వాళ్ళు. అందుకని ఈ ఇల్వళ్ళు అనేటువంటి వాడు ఏం చేసేవాడు, రోజును బ్రాహ్మణ వేషం వేసుకుని ఒక బ్రాహ్మణుల్లాగా సంస్కృతం చక్కగా మాట్లాడుతూ, అంటే అక్కడ మామూలుగా ఉండేటువంటి జనం ఉంటారు, వాళ్ళు మాట్లాడేటువంటి భాష కొంచెం ప్రాకృతంలా ఉంటుందన్నమాట. ఈ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా శుద్ధమైనటువంటి సంస్కృతంలో మాట్లాడతారు. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి ఆచారం. అందుకని వీడు ఆ బ్రాహ్మణుడిలాగా, ఈ రాక్షసుడు ఇల్వలుడు బ్రాహ్మణులా వేషం వేసుకుని సంస్కృతంలో మాట్లాడుతూ, ఆమంత్రయతి విప్రహంస శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణ. వాడు ఘృణం అనేటువంటిది ఏం లేకుండా సిగ్గు లేనటువంటి వాడై వాడు చేసేటువంటి పని, దానిలో క్రూరమైనటువంటి పని చేస్తూ కూడా ఏం చేసేవాడు, రోజు బ్రాహ్మణులు ఎవరైనా కనపడంగానే అయ్యా రండి రండి మా ఇంట్లో శ్రాద్ధ కర్మ ఉంది, మీరు భక్తులుగా రావాలని పిలిచేవాట బ్రాహ్మణులు. చేసేప్పుడు ఏం చేసేవాడు, వాడు భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్థం మేషరూపిణం తాన్ ద్విజాన్ భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణ. అప్పుడు ఏం చేసేవాడంటే, వాడు వాతాపి ఉన్నాడు కదా, వాడు వాతాపిని వీడేం చేసేవాడు, ఆ బ్రాహ్మణులకి ఆహారం పెట్టేందుకోసం అప్పుడే కోసి తెచ్చినటువంటి కూరల్లాగా శాకములు, అంటే ఇక్కడ తమాషా వేస్తాయి, ఇలాంటితోటే ఈయన మన కింద పడేస్తూ ఉంటాడు వాల్మీకి మహర్షి. అక్కడ కూడా చూసారా, రాముడు మొట్టమొదట చిత్రకూటంలో ఆశ్రమం కట్టుకున్నప్పుడు వాడిని లక్ష్మణుని పిలిచి, వాడిని నువ్వు మృగం ఆనయం, ఆ మృగం తీసుకురా, ఆ మృగాన్ని పైన తోలు తీసేసి కాల్చిపట్టరా, మనం ఇప్పుడు దాన్ని ఇచ్చేద్దాం అని రాముడు అంటాడు. అనగానే ఆహాహా మాకు తెలిసింది, మృగం అంటే మృగం అనగా అక్కడ జంతువు, దాని చర్మం తీసేయమన్నాడు, దాన్ని కాల్చిపట్టమన్నాడు, దాని మాంసాన్ని, అదేమో అక్కడ నివేదన చేసి బలి, పైగా బలి అన్నాడు అక్కడ. నీకు అప్పుడు కూడా చెప్పాను నీకు, అలాగా బలి ఇద్దామన్నాడు అని ఇవన్నీ శుభ్రంగా రోజు కైమ కొట్టేస్తుంటారు రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళందరూ అని అనుకునేటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. అంటే ఏమిటి, అసలు రాముడు లక్ష్మణుడు మిగతా రామాయణంలో ఏముందో అది చూడరు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాముడు మాంసం తిన్నాడా లేదా, సీత మాంసం తిందా లేదా అనేటువంటి ఇలాంటివన్నీ, అలాగే కృష్ణుడు మాంసం తిన్నాడా లేదా, ఇలాంటివన్నీ కూడా. అందువల్ల ఇక్కడ అందుకని వీళ్ళని ఏడిపించడానికి ఈయన ఆ పదాలు వాడతాడు. అక్కడ కూడా మాంసం అన్నాడు. మాంసం అంటే ఇక్కడ జంతు మాంసం అని అర్థం కాదు, కండ అని అర్థం. పండ్లు, ఆ పళ్ళు అక్కడ ఉన్న దుంపలు మంచి కండ కలిగి ఉంటాయి, దాని సంగతి చెప్పాడు ఆయన. అక్కడ మృగం అంటే అక్కడ కూడా మృగం అనేటువంటిది ఒక పెద్ద దుంప, దాని యొక్క విశేషం అది. ఆ దుంపని అక్కడ మృగం అంటారు. అందుకని ఆ దుంపని తవ్వి తీసి దానిపైన చెక్కు తీసి దాన్ని కాల్చి పట్టరా అని చెప్పాడు. కానీ చదివితే ఎలా ఉంటుంది, ఆ జంతువు అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఈ జంతువు లాంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు అంటారు కదా, హాయిగా జంతువుని రాముడు తిన్నాడు కాబట్టి మనం కూడా తినేయచ్చు అనుకునేటువంటి వాళ్ళు ఇవే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వేసాడు అలాగే. మరి ఇక్కడ బ్రాహ్మణుడు కదా, వాడు బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. బ్రాహ్మణులందరినీ కూడా భోజనానికి పిలిచాడు, శ్రాద్ధ భోజనానికి పిలిచి వాడికి ఏం చేస్తున్నాడు, వాడికి మాంసం పెడుతున్నాడు అని అర్థం వచ్చేట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేషరూపిణ, ఇక్కడ మేషం అంటే ఇక్కడ మామూలుగా మేకని అర్థం. అంటే మేకని కట్ చేసేసి ఆ మేక మాంసం పెట్టేసి, అంటే వాడు పెట్టేస్తే వాడు బ్రాహ్మణులు తినేస్తారు. అక్కడ తపస్సు చేసుకునేటువంటి ఋషులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. అంటే వీడి ఉద్దేశం, అరణ్యంలో ఉన్నటువంటి ఋషులు కందమూలాలతో పాటు జంతువుల మాంసం కూడా కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు, ఋషులని పేరు చెప్పని రాసేటువంటి వాళ్ళు, పిచ్చికూరు పూసేటువంటి వాళ్ళు, రాసేటువంటి వాళ్ళు, వ్యాఖ్యానంలో అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు, అక్కడ శాకములు అంటే కూరలుగా అప్పుడే తీసుకొచ్చినటువంటి కూరలుగా వాడిని వండారన్నమాట. అంటే వాడి యొక్క అది వీడి మాంసంలో కనిపించకుండా వాడిని వండుతారన్నమాట. వాడు ఏ వేషమైనా వేస్తాడు రాక్షసుడు, వాడు కూరగాయల వేషం వేస్తాడు, అందుకని వాళ్ళు వండారు. ఈ వాళ్ళు ఏం చేశారంటే వాడిని వండాడు కూరగాయలలాగా.
కొట్టి ఈయన భోజనం పెడతాడు రోజు. తతో భుక్తవతాం తేషాం విప్రాణాం ఇల్వలో అబ్రవీత్ వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతావదన్. వాళ్ళందరూ శుభ్రం కడుపు నిండా భోజనం చేసిన తర్వాత అప్పుడు ఇల్వళ్ళ రోజును వాతాపి బయటికి రానాయన అని అరుస్తాడు వాడి సోదరుణ్ణి. తతో భ్రాతృవచ శ్రుత్వా వాతాపిర్మేషవన్నదన్ భిత్వా శరీరాన్ని బ్రాహ్మణానాం వినిష్పతత్. వాళ్ళ లోపల కడుపులో ఉన్నటువంటి వాడు తీసుకున్నటువంటి ఆహారం లోపల ఉన్నాడు కదా వాడు మళ్ళీ వాడికి మాయాలని తెలుసు కదా వాడికి వాతాపిగడికి. వాళ్ళ పొట్టలు చీల్చుకుని వాడు బయటికి వస్తున్నాను వాడు బయటకు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత వీళ్ళు హాయిగా ఇద్దరు కూర్చొని అందమ్మలు ఇద్దరును ఈ చచ్చిపోయినటువంటి బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళని హాయిగా వండకుండానో ఆ నరమాంసంతో భక్షిస్తూ ఉంటారు. అది వీళ్ళు చేసే పని. ఈ వాతాపిగాడు వీళ్ళు చేసేటువంటి పని. ఇలాగ వీళ్ళు బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభి వినాశితాని సంహత్య నిత్యశ పిసితాసనై. నిత్యము కూడా ఆ మాంసభక్షణం చేసేటువంటి అన్నదమ్ములైనటువంటి రాక్షసులు ఇద్దరు కూడా కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఇలా రోజు చంపేశారు. వాళ్ళు అక్కడ తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా. అప్పుడు దేవతలు అగస్త్యేన తదా దేవై ప్రార్థితేన మహర్షిణ అనుభూయ కిల శ్రాద్ధే భక్షిత మహాసుర. అప్పుడు దేవతలు అగస్త్య మహర్షిని ప్రార్థించారు, అయ్యా నువ్వు రక్షించవలసింది ఈ రాక్షసుల నుంచి వాళ్ళిద్దరిని కూడా నువ్వు అంతం చేయవలసింది అని ప్రార్థించారు అగస్త్య మహర్షిని. అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేశాడంటే అలాగే అని చెప్పి ఆయన వీళ్ళకి ఆ రోజు ఆయన ఎదురయ్యాడు కావాలని. రండి మీకు భోజనం పెడతాం, శ్రాద్ధకర్మ భోజనం పెడతాం, అందుకే వచ్చాను రా అన్నాడు ఆయన. వస్తే వీడు రోజు చేసినట్టుగా ఈ ఇల్వాళ్ళు వాతాపిని వండి కూరలాగా చేసేసి అగస్త్యుడు పెట్టాడు, తినేశాడు ఆయన. తత సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తే అవనేజనం. భోజనం అంతా అయిన తర్వాత వాడి చేతిలో అవపోసన వేస్తారు కదా, మనం భోక్తకి మనం పిలిచి అంత పెట్టిన తర్వాత చివరికి అవపోసన వేస్తాం. అప్పుడు తృప్తోస్మి అంటాడు. అందుకని అగస్త్యుడు అంటే అవంగానే సంపన్నం ఇది అవి అని చెప్పానట్ట. అంతా సంపన్నం చక్కగా జరిగింది, తృప్తోస్మి జీర్ణం అయిపోయింది అన్నట్ట. భ్రాతరం నిష్క్రమస్వేతి ఉల్బుల సంభాషత. ఈ ఇల్వలుడు రారా రోజు వాడికి అలవాటు కదా, రారా అని చెప్పి వాడు పిలుస్తున్నాడు, వాతాపి బయటికి రా అని. సతదా భాషమాణంతు భ్రాతరం విప్రఘాతినం అబ్రవీత్ ప్రహసన్ ధీమాన్ అగస్త్యో మునిసత్తమ. అప్పుడు అగస్త్యుడు నవ్వి వాడితో అన్నట్ట, సదా భాషమాణం, ఆ విధంగా తమ్ముని పిలుస్తున్నటువంటి వాడైనటువంటి వాడితో, విప్రఘాతి అయినటువంటి వాడితో, అబ్రవీత్ ధీమాన్, బుద్ధిమంతుడైనటువంటి అగస్త్య మహర్షి వాడితో అన్నట్టు నవ్వుతూ, కుతో నిష్క్రమితం శక్తిర్మయా జీర్ణస్య రక్షస. ఒరే అథవా వాడు వాతాపి రాక్షసుడు ఇంకెక్కడ ఉన్నాడు రా, నాకు జీర్ణం అయిపోయాడు, నాతో అయిపోయాడు వాడు. భ్రాతుస్తు మేషరూపస్య గతస్య యమసాధనం. నువ్వు నాకు పెట్టావు కదా వండి, వాడు అక్కడి డైరెక్ట్గా యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఏం లేడు రావడానికి, అయిపోయింది వాడు అన్నట్టు. అథ తస్య వజశ్రుత్వా భ్రాతుర్నిధన సంస్థితం ప్రదర్శయితుం ఆరేభే మునిం క్రోధాన్నిశాచర. ఈ ఇల్వలుడు కోపం వచ్చింది వాడికి, ఆ తమ్ముడిని చంపేశాడు అని చెప్పేసి వెంటనే అగస్త్య మహర్షిని చంపేద్దామని చెప్పి వాడు ఆయన్ని వెళ్ళబోతే సో అభ్యద్రవత్ ద్విజేంద్రం తం మునినా దీప్తతేజస చక్షుషానలకల్పేన నిర్దగ్ధో నిధనంగత. వెంటనే ఆయన ఒకసారి ఇలా చూస్తే వాడికి భస్మం అయిపోయింది వాడి సంగతి కూడా. అలా వాళ్ళిద్దరు కూడా రాక్షసులిద్దరు ఇక పీడ వదిలిపోయింది అనమాట అందరికీ. తస్యాయం ఆశ్రమో భ్రాతు తటాక వనశోభిత విప్రానుకంప్యాయేన కర్మేదం దుష్కరం కృతం. ఈ విధంగా ఈ బ్రాహ్మణులైనటువంటి వాళ్ళందరినీ కూడా, ఈ ఋషులైనటువంటి వాళ్ళందరినీ
రక్షించడం కోసం వాళ్ళ మీద ఉన్నటువంటి అనుకంపతో ఆ రాక్షసుల్ని అంతమొందించినటువంటి మహాత్ముడు ఉన్నాడే, ఆయన తమ్ముడి యొక్క ఆశ్రమం ఇదే లక్ష్మణ. ఉపాస్య పశ్చిమాంస. అప్పుడు అలా చెప్తూ నడుస్తుండేప్పటికీ సాయంత్రం అయిపోయింది, సంధ్యాకాలం అయిపోయింది. వెంటనే అక్కడ ఆగారు. ఎక్కడ సంధ్యాకాలం అయితే ఇక్కడ ఆగి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసిన తర్వాత అప్పుడు మిగతా పని చేస్తారు. ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహభ్రాత్ర యథావిధిగా రోజు స్నానం చేసి సంధ్యావందనం చేసి అప్పుడు ప్రవివేశ ఆశ్రమపదం తం ఋషిం చాభ్యవాదయత్. అప్పుడు ఆశ్రమంలోకి వెళ్ళి ఆ ఋషిగారు ఉన్నారు అక్కడ, నమస్కారం చేశారు. అగస్త్య మహర్షి తమ్ముడైనటువంటి ఆయనకి. అంటే అగస్త్య భ్రాత అంటారు, ఆయనకేం పేరు లేదా అన్నాడు. కొంతమందికి అనుమానం వస్తుంది వినేవాళ్ళకి కూడా. ఆయనకి ఏం పేరుందో ఏమో తెలియదు, కానీ అగస్త్య భ్రాతనే ఆయన విఖ్యాతుడు. ఎవరు చెప్పినా సరే అగస్త్యుడు గారి తమ్ముడు ఆశ్రమం అంటారు. అదేమిటంటే ఆయన పేరు లేదంటే ఆయనకేం చికాకు లేదు అగస్త్యుడు తమ్ముడు అనిపించుకోవడానికి ఆయనకి. అందుకని మనకేమిట ఆయనకే అభ్యంతరం లేకపోతే మనకే అభ్యంతరం. అందుకని చికాకు పడిపోకూడదు మనం. ఆయన పేరు తెలియకపోతే కమ్ముడిపోయింది లేదు. అందుకని రాముడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనకు నమస్కారం చేశారు. సమ్యక్ ప్రతిగృహీతస్తు మునినాథేన రాఘవ న్యవసత్తాం నిశామేకాం ప్రాస్య మూల ఫలాన్ని చ. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీత, ఆ ఋషి వీళ్ళందరినీ కూడా ఆతిథ్యం ఇచ్చాడు. ఇస్తే ఆ రాత్రి అంతా కూడా అక్కడ ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి ఫలమూలాలు అవన్నీ కూడా తిని ఆ రాత్రి అంతా కూడా అక్కడ గడిపారు. ఆయన ఏం చెప్పాడు సుదీక్షణ మహర్షి, ఒక రాత్రి మాత్రమే ఉండండి అక్కడ, మళ్ళీ మర్నాడు బయలుదేరని చెప్పాడు. అందుకని రాత్రి అంతా అక్కడ ఉన్నారు. తస్యాం రాత్ర్యాం రతీతాయాం ఉదితే రవిమండలే భ్రాతరం అగస్త్యస్య ఆమంత్రయత రాఘవ. రాత్రి అంతా గడిపి ఆ మర్నాడు మళ్ళీ సూర్యోదయం అవగానే అప్పుడు మళ్ళీ అన్నీ పూర్తి చేసుకుని అప్పుడు మళ్ళీ ఋషిగారిని అడుగుతున్నాడు. అభివాదయే త్వాం భగవన్ సుఖం అస్య ఉషితో నిశాం ఆమంత్రయే త్వాం గచ్చామి గురుం తే ద్రష్టుమగ్రజం. ఓ మహర్షి, మీ ఆశ్రమంలో చాలా సుఖంగా రాత్రి అంతా గడిపాం మేము. అందుకని ఇప్పుడు తెల్లవారింది కాబట్టి మీ అన్నగారైనటువంటి అగస్త్య మహర్షి యొక్క దర్శనానికి వెళదాం అనుకుంటున్నాం, అందుకు మీ ఆజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఋషి ఆయన చాలా సంతోషించి గమ్యతాం ఇది తేనోక్త జగామ రఘునందన, తప్పకుండా వెళ్ళిరండి ఆయన అని చెప్పి ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకుని అప్పుడు యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చ అవలోకయన్, ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో మార్గం, ఆ మార్గంలో బయలుదేరారు వీళ్ళు. అక్కడ వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, అది వర్ణించాడు. నివారాన్ పనసాన్ సాలాన్ వంజులాన్ శిశినాన్ వంజునాన్ నిశితాంస్తథా చిరి బిల్వాన్ మధుకాశ్చ బిల్వానధ తిందుకాన్. రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి అక్కడ. నివారములు అనేటువంటిది అంటే నెవరి ధాన్యం అనేటువంటివి వస్తాయి, ఆ పెద్ద చెట్లు ఉంటాయి, వాటి నుంచి చిన్న చిన్న ధాన్యాలు వస్తాయి, అది నెవరి ధాన్యం అంటారు. అలాగే పనస అంటే పనస చెట్టు. సాలాన్ పెద్ద ఎత్తైనటువంటి వృక్షాలు ఉన్నాయి, అది సాల వృక్షాలు. తర్వాత వంజులాం స్థినిశాంస్తథా, వంజులములు అనేటువంటివి అవి తినిశములు అనే అశోక వృక్షం. వంజులం అంటే అశోక వృక్షం, అశోక వృక్షాలు ఉన్నాయి. అశోక వృక్షం అంటే మామూలుగా మనం ఫ్యాషన్గా వేసుకునేటువంటి పొడుగాటి చెట్టు కావు, అవి అశోక వృక్షాలు అంటారు, అశోక వృక్షాలు కావు, నిజమైనటువంటి అశోక వృక్షాలు ఇవి, అడవిలో ఉంటాయి. అలాగే చిరి బిల్వాన్, మారేడులో ఇంకో రకమైనటువంటి మారేడుది. అలాగే మధుకాం అంటే మనకి భద్రాచలం దగ్గర వాటి దగ్గర కూడా ఇప్ప పువ్వులు ఉంటాయి చూసారా, ఆ ఇప్ప చెట్టు అన్నమాట అవి. అలాగే బిల్వాన్, మారేడు, తిందుకాన్, ఇవన్నీ కూడా పుష్పాలతో పుష్పితాగ్రాభి అమల లతాభిరుపశోభితాన్
వీటికి బాగా పెద్ద పెద్ద లతలు కూడా చుట్టుకుని ఉంటాయి. వాటితో ఆ పుష్పాలతో చాలా అద్భుతంగా ఉన్నాయి. తదర్శ రామ శతసహస్ర కాంతారపాదపాన్ హస్తైర్ విమృదితాన్ వానరైరుభజోభిధాన్. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా ఏనుగులు ఎక్కువ ఇక్కడ. అందుకని ఏనుగులు రుదితే ఆ రుద్దడం చేత కొన్ని ఆ బెరళ్ళు ఊడిపోయినవి కొన్ని ఉన్నాయి. ఆ చెట్ల మీద వానరాలు రకరకమైన కోతులు ఉన్నాయి. అలాగే మత్తై శకుని సంకైశ్చ. శకుని అంటే పక్షులు. మామూలుగా మన వాళ్ళు శకుని పక్షి అంటూ ఉంటారు. శకునం అంటేనే పక్షి, మరి శకుని పక్షి ఏమిటి? మత్తములైనటువంటి పక్షులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూస్తున్నాయి. ఎంత బాగుంది. తతో బ్రవీత్ సమీపస్థం రామో రాజీవలోచన పృష్ఠతో అనుగతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. అప్పుడు ముందు నడుస్తున్నటువంటి రాముడు వెనకాల నడుస్తున్నటువంటి లక్ష్మణుడితో ఇంకా చెప్తున్నాడు. ఆ వనాన్ని ఆ చెట్లని కూడా వర్ణిస్తూ చెప్తున్నాడు. ఆ చెప్పిన తర్వాత వీళ్ళు అగస్త్యాశ్రమంలోకి ప్రవేశిస్తారన్నమాట. అందుకని రాముడు ఇంకొన్ని విషయాలు చెప్తాడు లక్ష్మణుడితో. అలా ఏం చెప్తాడనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.